నమస్తే. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాలతోటి నష్టపోయినటువంటి చాలా గ్రామాలు ఉన్నాయి. ఒక పక్కన చెరువులు, కుంటలు తెగి చాలా ఇల్లు కూడా ధ్వంసం కావడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి సర్వస్వాన్ని కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. మనం ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల విలేజ్లో ఉన్నాం. రావిరాల విలేజ్లో దరిదాపుగా సగానికంటే ఎక్కువగా ఈ విలేజ్లో ఉన్నటువంటి ఇండ్లన్నీ కూడా నీటిలో మునిగిపోవడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి సర్వస్వాన్ని కోల్పోవడం జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి సామాన్లంతా కూడా గంగపాలు కావడం జరిగింది. ఉన్నటువంటి కట్టుబట్టలతోటి రోడ్ల మీదకి ఎక్కినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. వీళ్ళకి ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఒక పక్కన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ధ్వంసం కావడంతో పాటు వాళ్ళు వేసుకున్నటువంటి పంటలు సైతం కూడా పూర్తిగా కానరాకుండా పోవడం జరిగింది. వాళ్ళకున్నటువంటి వెహికల్స్ సైతం కూడా ఈ గంగలోనే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కొన్ని ఆటోలు కానీ బండ్లు కానీ కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి దరిదాపుగా ఒక 100 నుంచి 150 మందికి సంబంధించినటువంటి 2 వీలర్లు కానీ 4 వీలర్ సంబంధించినటువంటి వెహికల్ ఆటోలు కానీ ఈ యొక్క మనకి కనబడతా ఉన్నటువంటిది ఇదంతా ఒక వాగులాగా కనబడతా ఉంది. యాక్చువల్గా ఇది వాగు కాదు, ఇది ఊరే. కానీ ఏదైతే ఇక్కడ చెరువు ఎగువన ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు నీళ్లు ఇక్కడికి రావడంతో ఇదంతా కూడా ఒక కాలువగా ఏర్పడినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీని కింద ఉన్నటువంటి దరిదాపుగా వందలాది ఎకరాలకు సంబంధించినటువంటి పంట మొత్తం అంతా కూడా కొట్టుకుపోయిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ ఆటో మొత్తం అంతా కూడా ఇక్కడ ఈ బురదలోనే ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది ఒకటే కాదు, ఇక్కడ చుట్టుపక్కల విలేజ్లో సైతం కూడా చాలా చెరువులు కూడా మరి చెరువులలో ఉన్నటువంటి నీటి తాకిడికి అన్ని కూడా కట్టలన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా మరి చూస్తూ ఉన్నాం. ఇదే సంబంధించినటువంటి మహబూబాబాద్ జిల్లాకి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా రావడం జరిగింది. కొన్ని కుటుంబాలని పరామర్శించడం జరిగింది. అదే నేపథ్యంలో పంట నష్టపోయినటువంటి వాళ్ళకి 10,000 రూపాయల పరిహారం చెల్లిస్తామని చెప్పేసి ఎకరాకి ఆయన ప్రకటించడం జరిగింది. అయితే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మేము ఆరుగాలం కష్టపడి మేము ఆ పంటను వేసుకోవడం జరిగింది. ఆ పంట కూడా నీట మునగడం జరిగింది. ఆ నష్టపరిహారాన్ని ఇమ్మీడియట్గా తక్షణమే విడుదల చేయాలి, మమ్మల్ని బాధిత కుటుంబాలను ఆదుకోవాలి, ఏదైతే కూలిపోయినటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇళ్లను మంజూరు చేయాలని చెప్పేసి ప్రధానంగా వాళ్ళందరూ కూడా చెప్తాను. ఇక్కడ కనబడతా ఉంది కదా, ఇక్కడ 2 వీలర్కు సంబంధించినటువంటి ఈ బైక్ కూడా ఈ నీటిలోనే ఇక్కడ కూరుకుపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది ఒకటే కాదు, ఈ సంబంధించినటువంటి వాగులలో ఇట్లాంటి బండ్లు చాలా కొట్టుకుపోయి బయటకు వెళ్ళిపోయినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ ఆటోను కూడా చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఒక్క ఆటోనే కనబడతా ఉంది. ఈ ఆటోతో పాటు కొన్ని ఆటోలు కూడా ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వాగులాగా కనపడతా ఉందో దీంట్లో నుంచి బయటికి కొట్టుకుపోయిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈ రావిరాల గ్రామ ప్రజలైతే చెప్తా ఉన్నారు. ఒకసారి ఈ రావిరాల గ్రామ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇళ్లలో ఉండేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆ చెట్టు కిందనో లేకపోతుంటే ఇక్కడ ఉన్నటువంటి బంధువుల ఇంటి దగ్గర తలదాచుకున్నటువంటి పరిస్థితికి వచ్చిందని చెప్పేసి ఒక పక్కన చెప్తా ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి సర్వస్వాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి గొర్రెలు కావచ్చు, బర్రెలు కావచ్చు, ఆవులు కావచ్చు, వాళ్ళ పశువులు కూడా మొత్తం పూర్తిగా కూడా చనిపోవడం జరిగింది, వీటిని కొట్టుకుపోవడం జరిగింది, మా కళ్ళ ముంగట్నే మా సర్వస్వాన్ని కోల్పోవడం జరిగిందని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు తక్షణమే ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పేసి వాళ్ళైతే భావిస్తూ ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా కనబడతా ఉన్నారు కదా, ఈ గ్రామస్తులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎట్లా రావడం జరిగింది వరద? మీరు ఈ వరద వచ్చినటువంటి సందర్భంలో మీరు ఎక్కడ ఉన్నారు? సార్, మేము ఇంట్లోనే ఉన్నాము. అనుకోకుండా మాకు ఒక్కటే నిమిషంలో ఇళ్ళకు రావడం జరిగింది. నీళ్ళు రాగానే మేము ఇళ్ళ నుంచి అందరూ డాబా పైకి ఎక్కి పిల్లల్ని పట్టుకొని పైన కూర్చొని చెత్తిళ్ళు పట్టుకొని కూర్చోవడం జరిగింది. ఒకటే నిమిషంలో వాటర్ అనేది ఫుల్ అప్ అయినాయి. ఇల్లులు కూలిపోయినాయి. మేము అదే ఇంట్లో ఉంటే ఆల్రెడీ చనిపోయే వాళ్ళమే. మాకు వస్తువులు పోయినా ఏం పోయినా బాధ లేదు, మా ప్రాణాలు మాకు కావాలన్నట్టు మేము స్లాప్ ఎక్కడం జరిగింది. స్లాప్ ఎక్కి అందరం కూర్చున్నాము. కట్ట దిగకపోతే ఇంకొక అర్ధగంట అయితే ఆ కట్ట దిగకపోతే మేము చచ్చిపోయే వాళ్ళమే. ఆ కట్ట దిగి కొంత మాకు మేలు చేసింది. ఇంట్లో ఉన్న సామాను, గొడ్లు, నా బైకు, మా ఆటోలు అన్నీ కొట్టుకుపోయినాయి. అసలు మేము బ్రతకడమే మాకు ఆనందం అనిపించింది. అసలు బతుకుతామో లేదో అనే ఆలోచనలో ఉన్నాం నైట్ మొత్తం. కానీ ఇప్పుడు మేము బ్రతుకున్నామంటే మా పిల్లల్ని పట్టుకొని స్లాప్ల మీద ఇట్లా పట్టుకొని కూర్చొని మా బాధ మేము ఇక చెప్పుకోవద్దు. ఆ నైట్ ఎవరైనా వచ్చి మమ్మల్ని కాపాడతారేమో, ఎవరైనా మాకు హెల్ప్ చేస్తారేమో అని అదే భ్రమలో ఉండి అసలు తినడానికి మాకు ఇప్పుడు ఏమీ లేవు, ఇంట్లో సామాన్లు లేవు, అసలు గొడ్లు, గొర్రెలు అన్నీ కొట్టుకుపోవడం జరిగింది. మా కళ్ళం అసలు చూడడానికి ఏం లేదు. పైన కూర్చొని ఇట్లా కూర్చున్నాం భయపడి. ఏ పోయినా కూడా మనం చూడలేని పరిస్థితిలో ఉన్నాం మేము ఆ టైంలో. అసలు మాకు ఇది చూడాలి అది చూడాలి అనే ఆలోచన మాకు లేకుండా పోయింది. ఇప్పుడు ఒక కట్టుబట్టలు మిగిలిపోయినాయి, ఇవి వేసుకున్న బట్టలు తప్ప మాకు మిగిలింది ఏమీ లేదు. ఇంట్లో కూర వండుకోవడానికి, బువ్వ వండుకోవడానికి, సరుకులకైనా మాకు కావాల్సిన బట్టలైనా వేసుకోవడానికి అసలు కనీసం ఇక సర్వం లేదు ఇంట్లో. మేము ఇంటి ముందు బండ్లు పెట్టుకున్న బండ్లు పోయినాయి, బట్టలు పోయినాయి.
ఇంట్లో బియ్యం మొత్తం ఒక్క మా ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో మేము పంట పండించుకొని పెట్టుకున్న బియ్యం అన్ని తడిచిపోయినాయి. ఒక్కొక్కళ్ళ ఇంట్లో 5-6 బస్తాలు 10 బస్తాలు 15 బస్తాల కంచాలు తడిచిపోయినాయి. బర్రెలు పోయినాయి మాయి. అసలు గొర్రెలు అయితే ఒక 70 గొర్రెలు దానికి 70-80 గొర్రెల దానికి కొట్టుకొని వెళ్ళిపోయినాయి. ఇల్లులు కొన్ని కొట్టుకొని వెళ్ళిపోయినాయి. అసలు మా పరిస్థితి వేరే వాళ్ళకి చెప్పుకునేటట్లు లేకుండా అయిపోయింది. ఆ నైట్ మేము అందరికీ ఎంఆర్ఓ గారికి వారికి ఎస్ఐ గారికి కాల్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇటు రాలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మేము చెప్పుకోలేని పరిస్థితిలో మేము ఉన్నాం. అక్కడ కుంట దిగి ఆ పైన విలేజ్ కొంతమంది కాళ్ళకైంది. ఆ మాకైతే పొలాలు అయితే ఘోరంగా ఖరాబ్ అయిపోయినాయి. ఆ పొలాలు చూసేటట్టు లేదు. మాకు మాత్రం న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. మీరేం చెప్తారు పెద్దమ్మ? మీరు వర్షాలు ఇక్కడ మొత్తం బాగా వరదలు వచ్చినప్పుడు ఏడు ఉన్నారు? ఇంటికన్నా ఉన్నారా? ఇంటికాడ టాపింద కూర్చున్నాం నాన్న. పిల్లలు జల్లలు అందరం ఎవరన్నా కాపాడితే మా బావి మీద ఇంత ఎత్తు వరద వచ్చింది. ఎవరన్నా కాపాడతారా? మా పానాలు కాపాడతారా? ఎట్లా అని అమ్మ కొడుకు పచ్చంగా ఆయన నేను అందరం ఒక్క కాడ కూర్చుని ఒక్క కాడ కాదు ఇళ్ళలోనే ఉన్నాం. ఇళ్ళలోనే బాధపడుకుంటున్నాం. ఎట్లా మా పానం దక్కినా బేతరే, మేము అన్ని కొట్టుకపోయినా బేతరే, ఎట్లా బతకాలి ఏ దేవుడన్నా కాపాడుతాడో ఏమో తండ్రి. దేవుడా మమ్మల్ని కాపాడు తండ్రి. మేము పానాలు బతుకుంటే పూలు చేసుకున్న బతామని దేవునికి మొక్కుకుంటా తెల్లారిందాక ఉన్నాం నాన్న. ఎవరు కాపాడాలి మిమ్మల్ని? ఇక్కడికి వచ్చి ఎవరు మరి ఎవరు రాలే నాన్న. అప్పుడు ఎవరు వచ్చేటట్లేదు. అక్కడ వరద ఎక్కువ అయిపోయింది, ఇక్కడ వరద ఎక్కువ అయింది. అయితే ఇక్కడ కట్ట తెగింది. ఒక తెల్లారి గంటల 6 గంటలకు కట్ట తెగినాక ఇక నీళ్ళన్నీ వరద అంతా పోయినాక అప్పుడు మేమే బయటికి వెళ్ళినాం నాన్న. ఎవరు రాలే. అంటే ఈ స్లాబ్ ఎత్తు వచ్చినాయి వాటర్ అంతా ఇక్కడ కనబడుతున్న స్లాబ్ గోడ సగం వచ్చినాయి నాన్న. ఈ గోడ సగం వచ్చినాయి, ఇక్కడికి వచ్చినాయి, అక్కడికి వచ్చినాయి. ఇదంతా ఇంత ఎత్తుతోటి వరద ఎవరు వస్తారు నాన్న. అప్పుడు తాళ్ళు కట్టుకొని రాత్రి పూటే 12 గంటల వరకు 1 గంట వరకు మొత్తం ఎక్కువ అయిపోయింది నాన్న. మా పిల్లలు జల్లలు మేము ఎట్లా బతకాలి? దేవుడా మమ్మల్ని కాపాడు తండ్రి. ఓ దేవుడా, ఓ తల్లి ఓ మనిషివ మమ్మల్ని కాపాడు తల్లి. మేము అని ఏడ్చుకుంటూ కూర్చున్నాం నాన్న. మాకు ఆధార్ ఎవరు లేరు. అప్పుడు ఆ రాత్రి పోదు అసలే ఆ కట్ట దిగకుంటే వెళ్ళిపోదు నాన్న. అసలు ఊరే పోవు నాన్న, ఊరే పోవు. మీరు కూడా చంటి పాప కనబడతా ఉంది. పాపతోంటే రాత్రి మీరు పైన కూర్చున్నారు? ఇంకా చిన్న పాపను ఎత్తుకొని పైన పట్ట కప్పుకొని కూర్చున్నాం మేము. చిన్న పాప బాబు మేము పాపలను కోడళ్ళం కొడుకులు అందరం పైకి ఎక్కి వెళ్ళిపోయినాం. ఇంట్లో వాటర్ వచ్చేసి మంచాలు బియ్యము తడిచినాయి, బండ్లు కొట్టుకుపోయినాయి, ఆటోలు కొట్టుకుపోయినాయి, ఇల్లులు కూలిపోయినాయి. ప్రతి వస్తువు లేకుంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాయి సార్. మేము చాలా ప్రమాదంలో ఇరుక్కపోయినట్టు అయిపోయింది. మా ప్రాణాలు మేము కాపాడుకుంటే చాలు, మా పిల్లలు మేము బతికించుకుంటే చాలు అనుకొని మేము బయటకు వచ్చేసినాం. మేమున్న పరిస్థితుల్లో మాకున్న ఇల్లులు ప్రతి ఒక్క ఇండ్లు కొట్టుకుపోయింది. ప్రతి ఒక్క ఇంట్లో వస్తువులు పోయినాయి. ప్రతి ఒక్క వస్తువు లేకుండా బయటికి వెళ్ళిపోయినాయి. ఉండటానికి కట్టుబట్టలు తప్ప మేము ఏమీ లేకుండా అయిపోయినాము. మాకు న్యాయం చేయమని మేము పెద్దలను కోరుకుంటున్నాం. మాకు ప్రతి ఒక్క విషయంలో మాకు ఏంటంటే చెరువు పక్కన మా ఇల్లులు ఉండడం వల్ల మాకు ఇంకా చాలా ప్రమాదంలో మేము ఇరుక్కపోయినాం. మాకు అక్కడ ఉన్న ప్లేస్ లేకుండా మాకు మంచి ప్లేస్ చూసి మాకు ఇల్లులు కట్టేయమని మేము కోరుకుంటున్నాం. దయచేసి మాకు కావాల్సింది అది. మాకు ఏది లేకున్నా పర్లేదు. ఈ రోజు కాకపోయినా ఇంకో రోజు మా పిల్లల భవిష్యత్తులో మా పిల్లలు కాపాడుకోవడానికి మా భవిష్యత్తులో మేము ఉండటానికి మాకు ఉన్న ప్లేసు అది తీసేసి మాకు మంచి ప్లేస్ చూసి మాకు ఒక ఇల్లు స్థలం ఇవ్వాలని కోరుకుంటున్నాం. మా ఏసీ కాలనీ మొత్తము వరదలో వానలో కొట్టుకుపోయి కట్టుబట్టలతో కూడా ఉండిపోయే పరిస్థితుల్లో మేము ఉన్నాం. బతికినాం. ఏడు ఉంటారు మరి మీరు? అంత ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఎక్కడ ఉంటారు మీరు? ఒక పక్కన వాన కూడా పడతా ఉంది. కింద వాటర్ తడిచినా కూడా కొంచెం తేటగా చేసుకొని ఉంటానము, నీట్గా కొంచెం చేసుకొని ఉంటానము. కొన్ని ఇల్లులు మంచిగా ఉన్న వాళ్ళు కూడా బతికి కొంచెం ఉంటానము. అసలు ఉండటానికి ప్లేస్ లేకుండా ఘోరమైన పరిస్థితుల్లో మేము ఉండిపోయినాము. మాకు ఏం లేదు. మాకు కావాల్సింది ఏంది? మా పొలాలు వెళ్ళిపోయినాయి, మా ఇంట్లో వస్తువులు వెళ్ళిపోయినాయి, మా ఇంట్లో కట్టుబట్టలు వెళ్ళిపోయినాయి, మంచాలు వెళ్ళిపోయినాయి. మేము పిల్లలు కాపాడుకుంటా మేము బతికినాము. ఆ పిల్లలను కాపాడుకుంటే చాలు అనుకున్నాము. మేము పైకెక్కి నిలబడి మా పిల్లలను కాపాడుకున్నాం. మాకున్న స్థలాలన్నీ పోయినాయి. మాకుండే ప్లేస్ ఏమి లేదు. గొడ్లు గొర్రెలు బర్రెలు మేకలు అన్నీ వెళ్ళిపోయినాయి, వరదలు వెళ్ళిపోయినాయి. మాకేమీ లేదు. పంట పొలాలు మొత్తం వెళ్ళిపోయినాయి.
మాకు న్యాయం ఏంటంటే మాకు పొలాలు వెళ్ళిపోయినాయి, పంట పండించుకొని వేలకు వేల సంపాదించి కష్టం చేసి మేము పంట వేసుకున్నాం, పంట పోయింది, ఇంట్లో సామాను పోయింది, మాకు ఉండటానికి ఇల్లు లేదు, పంట పండించడానికి పొలాలు లేవు, మాకు బతకడానికి ఏ స్థానం లేదు. పెద్దలందరూ మాకు న్యాయం చేసి మాకున్న ప్లేసులు తీసేసి మాకు అక్కడ పైన ఒక ప్లేస్ చూసి మాకు ఇల్లులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మాకు ఏసీ కాలనీ మొత్తంలో మాకు ఇల్లులు కావాలని కోరుకుంటున్నాం. మేము వంపులో ఉండిపోయినాము, మాకు చాలా ప్రమాదంలో ఉన్నాం. మేము ఎప్పుడున్నా మాకు ప్రమాదమే. మా పిల్లల భవిష్యత్తుకైనా మాకున్న స్థలాలు కొంచెం మంచి స్థలాలు చూపించి మాకు ఇల్లులు కావాలి, మాకు అక్కడ అందరికీ స్థలాలు కట్టించి ఇల్లులు కట్టియాలని కోరుకుంటున్నాం. మాకు వరదలు ఎప్పుడైనా చూసింది అమ్మాయి ఇంత పెద్దగా? లేదు, ఇదే ఫస్ట్ టైం. మేము ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి వరదలు వస్తే. మేము అక్కడ ఆ ప్లేసులలో ఇల్లులు కట్టుకోపోదుము, ఉండకపోదుము. ఇప్పుడు చూసినాం కాబట్టి మా పిల్లల భవిష్యత్తులన్నా మేము ఉంచుకోవాలి, వాళ్ళ లైఫ్ అన్నా మంచిగా బతకాలి కదా అని ఆలోచనలో మేము ఇప్పుడు ఇల్లులు కోరుకుంటున్నాం. మాకు కావాల్సింది ఇల్లులే. మాకు వస్తువులు పైన బాధ లేదు, మాకు అన్ని పైన బాధ లేదు. మాకు పై ప్లేస్లో మంచి ప్లేస్ చూసి వంపు లేకుండా మంచి ప్లేస్లో మాకు ఇల్లులు ఇస్తే చాలు, అదే మాకు కోరుకుండేది. మేము కావాల్సింది అదే. మాకు అందరికి పెద్దలకి ధన్యవాదాలు. ఓకే, మీరు చెప్పండి కాక, ఇట్లాంటి వరదలు ఎప్పుడైనా చూడడం జరిగిందా? ఏం రాలేదండి, ఎప్పుడు రాలేదండి. ఇదే ఫస్ట్ రావటం. చెరువు చెరిగిపోయి మా పొలం కూడా పోయింది. అంత ఆగంగా ఉందని సార్. మీరు దయచేసి ఏదైనా చేయాలి. పొలాలు కొట్టుకుపోయినాయి, పొలాలు అసలే లేవు, మొత్తం వరాలు దిగిపోయి ఎవరి గుర్తు లేకుండా పోయింది. అద్దులే లేవా? అసలే ఎవరిది నాకు గుర్తులే లేవు, ఎవరిదని తెలియదు. నాకు అట్లా అయిపోయింది సార్. కట్ట తెగిపోయింది, పంటలన్నీ మొత్తం ఆగిపోయింది. మొత్తం ఇల్లంతా కూలిపోయిందా? ఇల్లు కూలింది, గిన్నెలు కట్టుకుపోయినాయి, బిందెలు కట్టుకుపోయినాయి, మంచాలు కట్టుకుపోయినాయి, బియ్యం కట్టుకుపోయినాయి, అన్ని కట్టుకుపోయినాయి. చెట్ల కింద ఉంటాం మేము, మాకేం లేకుంటున్నాం, బట్టలు కాంచిపోయినాయి అన్ని. ఏమైంది అసలు? ఏమైందంటే వర్షం అలుగు పోసి మొత్తం కట్ట దిగి ఇంట్లోకి వచ్చినాయి, గోడలన్నీ కూలిపోయినాయి, ఇల్లంతా కూలింది. ఇల్లంతా కూలింది. ఇక మా కోసం మేము పడుతున్నాం, చెట్ల కిందనే ఉంటున్నాం. మాకు వండుకుంటానికి గిన్నెలు కూడా లేవు, సర్వలు లేవు, బట్టలు లేవు, ఏవి లేవు, అన్నీ పోయినాయి. అన్ని వరదలను కొట్టుకుపోయినాయి. బాకిట్ల కాంచి అన్ని, మంచాల కాంచి, బియ్యం బత్తాల కాంచి అన్ని కొట్టుకొని పోయినాయి. మరి ఎవరు ఇక్కడ రాలేదు? ఎవరన్నా మీకు సాయం చేద్దామన్నటువంటి ప్రభుత్వం? సీతక్క వచ్చింది, సీతక్క వచ్చింది, ఇల్లు చూసింది, ఇల్లు ఇస్తామని పోయింది. మరి ఇప్పుడు ఎట్లా, ఎక్కడ తింటా ఉన్నారు మరి మీరు? మీ పరిస్థితి ఏంది? ఇక ఇంటి పక్క వాళ్ళ కాడ వండుకొని తింటాను, అన్న పండుకుంటాను. ఏమనిపించింది? అంటే వర్షం రాత్రి పూట ఏ టైంకి రావడం జరిగింది? గంటలకు వచ్చింది. లేవు, లేవు, మేలకతో లేవు. లేకనే ఇక మాలుకి మేలకు వచ్చి తీసుకుపోయి అవతల వేసారు అందరు. ఇంత బండి దాకా వచ్చినాయి. ఎక్కడ ఉన్నారు మరి ఆ రోజు మీరు? ఆ ఇంట్లో వేసారు మమ్మల్ని తీసుకుపోయి, స్లాబ్ ఇంట్లో. ఉన్నారు మీరంతా. సో వెనుక కనపడతా ఉన్నటువంటిది ఈ ఎగువనేమో చెరువు ఉంటుంది, ఇక్కడ చిన్న వాగులాగా కనపడుతుంది కదా. ఇంత పెద్దగా ఇంతకుముందు వాగు ఉండకపోయేది. ఇక్కడ ఉన్నటువంటి వరద తాకిడితోటి ఇది ఒక పెద్ద వాగులాగా మారిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ఈ చెరువు తెగడం, ఈ వాగులోకి నీళ్లు అక్కడ, దాని తర్వాత ఇక్కడ నుంచి ఇటు ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఈ దిగువన ఉన్నటువంటి ఈ ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి రావిరాల విలేజ్లో ఉన్నటువంటి ఎస్సీ కాలనీకి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కాలనీకే దాదాపుగా స్లాబ్ లెవెల్లో మొత్తం వరదలు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా, ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలో నివసిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బిక్కు అనుకుంటా ఏదైతే సేఫ్ అయినటువంటి ఎత్తైనటువంటి ప్రదేశం ఏది ఉంటుందో ఆ ప్రదేశానికి వెళ్ళి తలదాచుకున్నటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి అంటా ఉన్నారు. ఇక్కడ ఇళ్లలో ఉన్నటువంటి మొత్తం అన్ని సరుకులు కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ కొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా ఈ బస్తాలు ఏంటి, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ బియ్యం సారు. సడన్లో 12 గంటలకు వచ్చింది సారు, మంచి నిద్రవాటు. అవి అందులో మేకలు తోలుకున్నాం సారు, పక్కన గొర్రెలు తోలుకున్నాం సారు. వరద వచ్చింది, ఆ వరదతోటి గొర్రెలు కొట్టుకుపోయినాయి సారు. గొర్రెలు కొట్టుకపోతే గొర్రెలు వరుకుంటూ పోతే నాకు మేలక పుట్టింది సార్. గొర్రెలు ఏమో వరుతాను అని కిందికి దిగిన, మంచంలోకి వెళ్ళి దిగంగానే మొత్తం మొక్కల బంటి వచ్చినాయి సార్ వరద. అయ్యో మొక్కల బంటి వరద వచ్చిందిలే అయ్యా అని మా ఆయనని లేపుతారుకే ఈ మంచం పోతుంది సార్. ఇక ఇద్దరం లేయంగానే మంచం కొట్టుకుపోతుంది, కూలర్ కొట్టుకుపోతుంది, ఇక బల్లాలు కొట్టుకుపోతున్నాయి, కుర్జీలు కొట్టుకుపోతున్నాయి సారు. ఇక 2 మంచాలు అన్ని పోయినాయి సార్. ఏం లేక బట్టలు పోతానే బతుకమ్మ పోయినట్టు సారు. ఇగో బియ్యం ఈ పరిస్థితి సారు. బర్రె కొట్టుకపోయింది సారు, పాలిచ్చే బర్రె దుడ్డే చెట్టుతోటి అయిపోయినాయి సారు. అందులో 2 మేకలు చచ్చినాయి సారు. ఇగో ఇది మా పరిస్థితి సార్. నేను పాకులాడుకుంటా మా ఆయన నేను గోడలు పట్టుకొని పోయి పక్క ఇంటి ఆయన గొర్రెలు ఉన్నాయి, ఆయనకు ఆ గొర్రెలు ఆయనను లేపుకున్నావు. అన్న గొర్రెలు పోతాయి, అన్న గొర్రెలు పోతాయి, అన్న లేరు అన్న, ఓ బావా లేరు అయ్యా అని అందరినీ లేపుకున్నా సార్. లేపుకొని పోయి అక్కడ ముత్తలమ్మ గుడి కాడ ఒక ఇల్లు, అది కొంచెం ఎత్తుంటే పోయి అందరం ఆడ కూకున్నాం సారు. ఇది మా పరిస్థితి సారు. ఇగో ఇంట్లో మా కాగితాలు అన్ని పోయినాయి సారు. ఇంట్లో భూమి కాగితాలు అన్ని, ఆ కాగితాలు ఈ కాగితాలు, పిల్లల చదువు కాగితాలు, పాస్బుక్లు అవి ఉండే సారు. అవన్నీ పోయినాయి సారు. ఒక్క కాగితం లేదు సారు.
మా అకౌంట్లు పోయినాయి, మా బ్యాంకు బొక్కులు పోయినాయి, అన్ని పోయినాయి సార్. ఏం లేవు సార్, ఉత్త కట్టుబట్టలతోటి తడుచుకుంటా పోయినాం సార్. మీకు తడుచుకుంటా పోయి ఇగో వేరేటోళ్ళు పోయి బట్ట తెచ్చి మొన్న తాళం చేసి కట్టుకున్నా సారు. బట్టలు కూడా లేవు సార్. మా ఈ పరిస్థితి అద్మానమైన పరిస్థితి సార్. మేము బతికే వేషమే లేదు సార్. మా పానాలను దక్కించుకుంటామని గడ్డకి ఎక్కినాం సార్. మేము అక్కడ దాచుకున్నాం సార్. అక్కడ పక్కన ఇంటికాడ దాచుకున్నాం, పైకి ఎక్కినాం. నైట్ కుండపోతా సార్. మళ్ళా ఆ నైట్ అంతా కూడా అట్టినే ఉన్నాం వానలా వణుక్కుంటా. ఏమి గింత నా ఇష్టం తీసుకోకుండా పోయినాం సార్ మేము. ఇక పెట్టుబడికి పైసలు తెచ్చుకున్నాం సార్. మునాబకు 4 ఎకరాల పొలం తీసుకున్నా సారు. పిండి బత్తాలు 4 పిండి బత్తాలు, ఊరియా కట్టలు, దిక్కుమంది కట్టలు, అవి అరిగి మొత్తం కరిగిపోయినాయి సారు. ఆ బత్తాలు కుట్లు కూడా ఇప్పలే. 50,000 ఒక దుక్కున అప్పు తెచ్చుకున్నాం సారు పెట్టుబడికి అయితే అని. అవి కూడా కొట్టుకుపోయినాయి సారు. నా బిడ్డకు 2 తులాల పుత్తెల తాడు చేయించిన, అది బ్యాంకుల నుంచి మొన్ననే తెచ్చిన సారు వైసింగ్ బొడ్లు అమ్మి. అది నా బిడ్డకు ఇప్పుడు పెళ్లి రోజు 1వ తారీఖు పెళ్లి రోజు ఆయన పోయి ఇస్తామని దాచిపెట్టిన సార్. అది కూడా కొట్టుకుపోయింది సారు. ఏం లేదు సారు, కట్టుబట్టలే మిగిలిపోయినాయి సార్. ఇవన్నీ అయ్యాయి సార్. ఇక తడిసినాయి బియ్యం బత్తాలు. నా కొడుకు నాకు బిడ్డలు 5 ఉంటారు, వాళ్ళు మనిషి 2 బత్తాలు వేసుకుపోతారని పట్టించుకొచ్చేసిన సారు. మీకు ఏం కావాలని కోరుకుంటా ఉన్నారు? మాకు ఏం లేదు సారు. ఇక్కడ మేము ఈ స్థలంలో మాకు ఏమొద్దు సారు. మాకేమన్నా స్థలం ఇప్పించి బెడ్రూమ్లు కట్టిస్తే మేము ఆడ ఉండి కూలో నాలేసి చేసుకొని బతకగలుగుతాం సార్. మేము మా బతుకు మేము బతాం సారు. మాకు జాగా ఇచ్చి పైకి జాగా ఇచ్చి మాకు ఇల్లు కట్టియాలి సారు. మాకు మేమంతే ఈ జీవితకాలం కలుపుకున్నాం సారు. మా పిల్లల పరిస్థితి కూడా ఇదే వస్తాయి సార్. ఈ పాంపడిగ కింద ఉన్నట్టున్నాయి చెరువు కింద. ఏ నైట్ వచ్చి కొట్టుకపోయి సచ్చేది లేదు సార్. మాకు పానగండ ఉన్నది సారు. మీరు ప్రజలు ఏం చేస్తారో మాకు గింత నీడ ఒక జాగ చూసి గింత నీడ ఎత్తే ఆ నీడను పట్టుకొని కూలి చేసుకొని దాని నీడ కింద పంటాం సార్. మీకు అంతే సార్. మాకు ఇప్పుడు ఇంట్లో ఏమైనా ఉన్నాయి? సామాన్లు కొట్టుకపోతే ఎదుర్కొచ్చుకున్నాం సారు. వరద తక్కువైనాక పోయి ఎదుర్కొచ్చుకున్నాం. ఇంట్లో పెట్టినావు అన్ని గురిసి ఇట్లా నాయన ఉన్నాయి. అవి బనికిరావు సార్. ఇల్లంతా కూడా ఇప్పుడు మొత్తం బురద బురద. ఇల్లు మొత్తం సగం వచ్చినాయి సార్. ఇంట్లో నీళ్లు సగం గోడలు వచ్చినాయి. వస్తేనే ఇవన్నీ తడిసినాయి సారు. ఇవన్నీ నిన్న పొద్దున వేసిన సారు. నేను ట్రాక్టర్ మీద వేసుకపోతారు, రాసుకొని వేసుకపోతారు ఊళ్ళో. మరి ఈ కూడా రాసుకొని వేసుకపోతారని ట్రాక్టర్ అయినా కాడికి పోతే నేను అట ఆఫీస్ కాడికి తెచ్చేయనట. తెచ్చేస్తే వేసుకపోతాను అన్నాడు. అయితే ఎట్ట తెచ్చేయాలో నేను మొయ్యలేనయ్యా, ఎప్పుడొచ్చి వేసుకపోతావు వేసుకోపోనిగా ఇట్టినే ఉంచిన. 5 క్వింటాల బియ్యం మొత్తానా సార్ నేను. ఆయన అక్కడికి తెచ్చేయి వాళ్ళ సూదరులకు బత్తాలు రాసుకొని వేసుకపోతాడు. మాకో ఇటు వచ్చి చూసిన వాళ్ళు లేరు, రాసుకున్న వాళ్ళు లేరు. మమ్మల్ని అటు గుమ్మరించుకో అంటాడు. మమ్మల్ని పట్టించుకుంటలేరు సార్. ఊళ్ళో ఎవరు వచ్చినా శివగుంపులు వచ్చినట్టు వస్తారు, వాళ్ళకే చెప్తారు. మాకేం చెప్తలేరు. ఇంతవరకు మేము మాట్లాడినవి కూడా మాకు సెల్లులకే, మాకు టీవీలకే మా కాలి వరకు మొత్తం కింద పడేసి సూదరు కూడా పైకి లేపుకున్నారు సారు. వాళ్ళే వస్తున్నాయి, మా ఏం వస్తలేవు సారు. మేము నష్టపోయింది మెదడు దెబ్బ మాది. మేము ఈ వరదతో పోయినాం. మేము పాకులాడుకో మునుక్కుంటా తేలుకుంటా పోయినాం. పోయి మేము అందరిని లేపుకున్నాం. మాదా వరద కొట్టు వాళ్ళదా. అట్ట ఆ పార్టీల మీద గొట్ట చేస్తారు సార్ పోటీలు ఏమటి. మేము సచ్చి బతికినాం మేము. చూస్తూ ఉన్నాం కదండి. ఇక్కడ అంతా కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ వరదలో చిక్కుకున్నటువంటి వాళ్ళే కావచ్చు, ఇల్లు మునిగిపోయినటువంటి బాధితులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడతా ఉంది. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లతో పాటు వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు, వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఆ బంగారం కూడా పూర్తిగా ఇక్కడ అంతా కూడా గంగపాలైపోయింది అన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా వేడుకుంటా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం ఈ విజువల్స్లో. ఖచ్చితంగా ఈ అంతా కూడా అసలు అక్కే రానటువంటి విధంగా, అంటే దరిదాపుగా 3-4 రోజులుగా ఇంట్లో ఉన్నటువంటి కొన్ని బస్తాలేమో ఆ వాగులో వచ్చినటువంటి వరదకు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే మరికొన్ని సంబంధించిన ఇంట్లో ఉన్నప్పటికీ ఆ బస్తాలన్నీ కూడా నానిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ ఎక్కడ కూడా అక్కెరానటువంటి పరిస్థితి. ఇవి తేనికి కూడా పనికిరావు, ఇట్లా తయారైపోయినాయి. మొత్తం అంతా కూడా ఒక్కొక్క ఇంట్లో ఉన్నటువంటి సుమారుగా 4-5 క్వింటాలకు సంబంధించినటువంటి బియ్యాన్ని పూర్తిగా కూడా వాటికి సంబంధించినటువంటి బియ్యం అంతా కూడా అక్కెర రాకుండా పోయినది. అంతేకాకుండా ఇంట్లో ఉన్నటువంటి మంచాలు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి టీవీలు, ఫ్రిడ్జ్లు లాంటివి కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ లేకుండా మొత్తం అంతా కూడా చెరువులోకి గంగలోకి వెళ్ళేటువంటి పరిస్థితి కనపడింది. మమ్మల్ని ఆదుకోవాలి, ఇమ్మీడియట్గా ప్రభుత్వం
ప్రభుత్వం నుంచి కూడా మాకు సాయం అందించాలని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి బాధితులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఇంకా కొంత ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఉన్నటువంటి ఏదైతే ఈ ఇండ్లు కావు ఇంకా పొలాలు సైతం కూడా అంటే పెట్టుబడులు ₹1,000 పెట్టుబడి పెట్టినటువంటి పంట కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అసలు వాళ్ళ ఎవరి పొలాలు ఎక్కడ అని చెప్పేసి వాళ్ళు వెతుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడైతే నెలకొంది. ఒకసారి చూద్దాం, అక్కడ పొలాల దగ్గర కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమైంది అయ్యా మేము పోయినాం. నేను నా బిడ్డ పెళ్లి అయితే పోయినా. పోయి వచ్చాకనే అంతా కూలింది. జర అయితే మా కొడుకులు మా నాన్న ఎత్తుకపోయి అందులో వేసారు. అందులో సొరకపోయింది. జర అయితే కొట్టుకపోదును సార్ బంచను కొట్టుకపోదును. మా అమ్మాయి కొడుకు మా అమ్మాయి అందరు ఎత్తుకొని మా కొడుకు ఇంట్లో వేసారు. వరద వస్తాయంటే ఇల్లు మొత్తం సొరకపోయింది. అందులో దత్తదా అని తీసుకుపోయారు. నా కొడుకు లేరు, కొమ్మ లేరు, జాత లేదు, ఎవ్వరు లేరు. కొంచెం బియ్యం నుంచి 5 దడిచిన బియ్యం అన్ని ఆగమాగం ఏది లేకుంటే అయింది. దాన్ని పెడతా బాంచాన్ని కాలుపోతా. ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు? ఇప్పుడు నీకు ఇల్లు కట్టిండ్రు దాన్ని పెడతా బాంచాను. మొత్తం అంతా తడిసిపోయినాయా? మొత్తం అన్ని ఏం లేదు, ఏం లేదు బాంచాను, ఏం లేదు. అట్క తినే రోజు వచ్చింది నాకు. ఇట్లాంటి వరదలు ఎప్పుడైనా చూసినావా ఇక్కడ? ఎక్కడ ఎన్నడూ చూలే. నేను ఈ ఊళ్ళో పడ్డ కంచి ఎన్నడూ చూలే. ఇగో రెక్కలు ఇరుచుకొని కట్టుకున్నా ఇల్లు. నీ బాంచాను. చెప్పమ్మా ఏమైంది? సార్ 12 గంటలకు చాలా వర్షం పడుతుంది. 3-4 రోజుల కాంచిన వర్షం పడుతుంది. వరదలు వచ్చి మొత్తం ఇల్లంతా నిండిపోయింది. పిల్లల్ని వేసుకొని గిన్నెలు అన్ని మంచాలు అన్ని బియ్యం రైస్ బస్తాలు అన్నీ పోయినాయి. మేము తడుచుకుంటా పిల్లల్ని వేసుకొని ఇంట్లోనే ఉన్నాం సార్. మళ్ళీ నిండడానికి వస్తుంటే మొత్తం గోడలు నిండేసినాయి. ఇంకా మేము పిల్లల్ని ఎత్తుకొని చిన్న పిల్లల్ని ఎత్తుకొని డాబా మీదకి పోయినాం సార్. పోయి మా ప్రాణాలను కాపాడుకున్నాం సార్. మాకు ఇక్కడ వద్దు, మాకు వేరే దగ్గర ఇల్లు కట్టించి మమ్మల్ని అక్కడికి తోలండి సార్. ఇక్కడ ఉన్న ఎప్పటికీ మా పిల్లలకి ఇబ్బందే సార్. మాకు ఇక్కడ ఈ స్థలాలు వద్దు సార్, మాకు వేరే కాడ కట్టియండి సార్ ఇల్లు. ఏంటి ఆ బియ్యం అంతా అట్లా ఆరబోసింది ఎందుకు? బియ్యం రైస్ మొత్తం తడిసిపోయినాయి సార్. బస్తాలు అన్నీ కొట్టుకుపోయినాయి. ఒక్క బస్తా తడిస్తే వండుకోవడానికని ఆరబెట్టుకున్నాం, కానీ అవి పనికిరావు సార్. ఇక ఇంట్లో మీరు వచ్చేసరికి ఏమన్నా ఉన్నాయా? సామాన్లు ఇట్లా ఏమన్నా మిగిలిపోయాయా? అన్ని సామాన్లు అన్నీ పోయినాయి సార్. కింద ఉన్న మంచాలు సామాన్లు అన్నీ పోయినాయి. మేము పిల్లలు తీసుకొని పైకి పోయినాం సార్. అన్నీ బంగారం ఉంది, అన్నీ అంతా చిల్లంకోలు అన్నీ పోయినాయి సార్. మా గోడలు అన్నీ నిండిపోయినాయి సార్. ఇంకా ఇక్కడ వరదకి ఇక్కడే ఇక వాళ్ళు వచ్చి ఇస్తూ ఉన్నారు. అవి వండుకుంటాను. కొందరు ఇస్తారు, కొందరు ఇవ్వట్లేరు. ఇక వచ్చినాయి బట్టే వండుకొని ఉంటున్నాం సార్ ఇందులోనే. ఇక చిన్న ఇంట్లో మొత్తం ఈగమే సార్. పిల్లల్ని వేసుకుని ఇట్టనే నిల్చొని ఉంటున్నాం సార్. పడుకుంటానికి కూడా మంచాలు అన్నీ పోయినాయి సార్. ఒకటి ఉంది.